ఇంకా చాలా కష్టపడి నానా సంఖ్యలు నాకి ఒక ఓనర్ని పట్టుకుని ఒప్పించేశాం. అప్పుడు వాళ్ళ ఆవిడ ఎంట్రన్స్ ఇచ్చారు. అయ్యో ఏంటండి మీరు చేసే పని, ఆడవాళ్ళు ఉండే ఇంట్లో మీరు బ్యాచిలర్స్కి ఇల్లు ఇస్తారా? నో 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 అనండి. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఉండేది ఆడవాళ్ళు కాదు, చిన్న పిల్లలు. వాళ్ళు పెద్దవాళ్ళై షేపుకి వచ్చేలోపు మేము షేప్ అవుట్ అయిపోతాం. అది ఎవ్వడికి తెలియదు. ఓకే సరే, ఈ తంటాలంతా ఎందుకులే, బ్రోకర్కి ఒక పని అప్పగిచ్చేద్దాం, వాడు ఎత్తుక్కుంటాడు, మనం రిలాక్స్ అవ్వచ్చులే అనుకుని ఎంతో గీకి 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 బేరం ఆడి 5,000 నుంచి 1,000 రూపాయలకి వాడి కమిషన్ తీసుకొచ్చి, బాబు ప్లీజ్ వెతికి పెట్టమ్మా అంటే, బ్రో నువ్వేం కంగారు పడకు బ్రో, నీకు బంజారా హిల్స్ సూపర్ ఇల్లు చూపిస్తా అని అంటాడు. ఓకే, వాడు బంజారా హిల్స్ నుంచి స్టార్ట్ చేసి తిప్పి 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 అమీర్పేట్కో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అంతే. పోనీ వాడి ఇల్లు ఎలా ఉంటుందిరా అని అంటే, అది అరుంధతి సినిమాలో గద్వాల్ కోటలా ఉంటుంది.